హాయ్ అండి. శ్రావణ మాసంలో ఇంటికి వచ్చిన వారికి వాయనం ఇచ్చేటప్పుడు ఈ వస్తువు కల్పిస్తే చాలు. మీరు దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది. నిండు నూరేళ్లు దీర్ఘ సుమంగళిగా ఉంటారు. అయితే ఆ వస్తువు ఏంటో తెలుసుకోవాలనుకుంటే వీడియోనికి మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఈ శ్రావణ మాసంలో చేసే పూజలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. శ్రావణ మాసం అంటేనే ఆడవాళ్లకు ఎంతో ఇష్టం. వరలక్ష్మి వ్రతం రోజు ఇంటికి వచ్చిన ముత్తైదులకు తాంబూలంలో ముఖ్యంగా పెట్టవలసిన వస్తువులు సాధారణంగా కుంకుమ బొట్టు, గాజులు, పువ్వులు ఇలా ఇస్తూ ఉంటాము. అయితే పెళ్లి అయిన స్త్రీలు తాంబూలం ఇచ్చే పద్ధతులు చాలా ఉన్నాయి. కానీ వరలక్ష్మి రోజున ఇంటికి వచ్చిన వారికి తప్పకుండా ఈ వస్తువు మీరు తాంబూలంలో ఉండేలా చూసుకోండి. అప్పుడే మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. ఖచ్చితంగా మీరు తాంబూలంలో పసుపు కొమ్మలు వాయనంగా ఇస్తే కలిగే ఫలితాలు చాలా ఉన్నాయి. ఆ వరమహాలక్ష్మి దేవికి పసుపు కొమ్మలు అంటే చాలా ఇష్టం. అంటే దానికి అర్థం పసుపు కుంకుమలు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమని మన పెద్దలు చెబుతూ ఉంటారు. మీ ఇంట్లో భర్త సంపాదన పెరగాలంటే, అలాగే దాంపత్య జీవితం ఎంతో హాయిగా ఉండాలి అంటే మీరు లక్ష్మీదేవికి తాంబూలం ఇవ్వండి. అప్పుడే మీరు నిండు నూరేళ్లు దీర్ఘ సుమంగళిగా ఉంటారు. ఒక భార్యాభర్తల మధ్య ఎలాంటి కీచులాటలు ఉండవు. పసుపు కొమ్ములను ఎందుకు ఇస్తారు? పసుపు మన సంప్రదాయంలో మంగళానికి, శుభానికి పవిత్రగా భావిస్తారు. అయితే పూజలు, వ్రతాలు చేసినప్పుడు వాయనంలో ఖచ్చితంగా పసుపు కొమ్ములు ఉండేలా చూడండి. మీ ఇంట్లో ఎల్లప్పుడూ శుభం, సంతోషం, సౌభాగ్యం కలిగి ఉంటుంది. పసుపు శ్రీ మహాలక్ష్మి దేవికి ఎంతో ఇష్టం. దీనిని వాయంగా ఇవ్వడం ద్వారా ఇంట్లో సిరి సంపదలు వర్తిస్తాయి. జ్యోతిష శాస్త్రం ప్రకారం పసుపు గురుగ్రహానికి ప్రతీక. పసుపు దానం చేయడం వల్ల గురుబలం పెరిగి గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. జ్యోతిష శాస్త్రం ప్రకారం పసుపు రంగు గురు గ్రహానికి, కుజ గ్రహానికి అనుకూలతకు సంకేతం. వాహనంలో పసుపు కొమ్ములు ఇవ్వడం వల్ల జాతకంలో ఉన్న కుజదోషాలన్నీ తొలగిపోతాయి. ఇంట్లో నెగటివ్ ఎనర్జీ దూరం చేసే శక్తి ఉంటుంది. అందుకే మీరు వాయనం ఇచ్చేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన నియమాలు. వాయనం ఇచ్చేటప్పుడు తాంబూలంలో తమలపాకులు కనీసం 2 ఒక్కలు, పసుపు కొమ్ములు తప్పకుండా ఉండాలి. ముక్కలైనవి లేదా పుచ్చు పట్టిన కొమ్ములు ఇవ్వకూడదు. అంటే మీరు పసుపు కొమ్ములనే ఎంచుకోవాలి. మంచిగా పరిశుభ్రంగా ఉండాలి. వాయనం ఇచ్చేటప్పుడు వాయనం ఇస్తే అమ్మ ముత్తైదువా అని భక్తితో ఇవ్వాలి. తీసుకునే వారు కూడా అంతే గౌరవంతో స్వీకరించాలి. శ్రావణ మాసంలో లక్ష్మీ పార్వతి దేవులకు పూజించి ఇలా పసుపు కొమ్ములు వాయనం ఇవ్వడం వల్ల కుటుంబంలో సుఖ సంతోషాలు ఏర్పడతాయి. వాయనంలో పెట్టే వస్తువుల నియమాలు. వాయనంలో ఇచ్చే బ్లౌజ్ పీస్ ఎప్పుడు నలుపు రంగులో ఉండకూడదు. ఎరుపు, ఆకుపచ్చ రంగులో ఉండాలి.